ఫ్రెండ్స్, నేను మీ గురించి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు మీ ల్యాప్టాప్ స్లో అవుతుందా? మీ ల్యాప్టాప్ స్లో అయినా కానీ, బూటింగ్ ప్రాసెస్ స్లో అయినా కానీ, ఇప్పుడు నేను చెప్పే ట్రిక్స్ ఫాలో చేసి మీ ల్యాప్టాప్ని చాలా స్పీడ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ మన ల్యాప్టాప్లో ఉన్న యాంటీవైరస్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే మన యాంటీవైరస్లో ప్రీ ఇన్స్టాల్గా విండోస్ డిఫెండర్ అనే యాప్ అని యాంటీవైరస్ ఇన్స్టాల్ చేస్తుంటారు. దాన్ని కూడా మనం అక్కడి నుంచి అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. Ctrl+Alt+Del ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అక్కడ టాస్క్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్అప్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ వెళ్ళండి. మనకి ఏదైతే స్టార్ట్ ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్న అప్లికేషన్స్ అవన్నీ డిసేబుల్ చేసుకోండి. అంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి అయితే మీరు డిసేబుల్ చేసుకుంటే కొంచెం స్పీడ్ అవుతుంది. సెకండ్ ట్రిక్ వచ్చేసి Windows+R ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అక్కడ టెంప్ ఫైల్ ఉంది కదా, %temp% అని చెప్పి ఎంటర్ ఇచ్చి టైప్ చేయండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ మనకి అన్ని యూజ్ ఫైల్స్, అంటే మన టెంపరరీ ఫైల్స్ ఇవన్నీ మనం డిలీట్ చేసుకోవాలి. Ctrl+Alt ప్రెస్ చేసి డెలీట్ ప్రెస్ చేసేయండి. ప్లస్ థర్డ్ టిప్ వచ్చేసి డూ సేమ్ ప్రాసెస్ ది టైపింగ్ టెంప్ అండ్ పర్ఫెక్ట్. అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా చేసామో అదే మనం టెంప్ అని ఇచ్చి అలాగే పర్ఫెక్ట్ ఇవ్వాలి చెప్పి. ఫోర్త్ టిప్ వచ్చి Windows+R ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత MS config అని ఎంటర్ చేసిన బూట్ మెనూలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆప్షన్ పడుతుంది కదా, ఫస్ట్ వన్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయితే ఇచ్చేసేయాలి. రీస్టార్ట్ చేసిన తర్వాత మీరు రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత విండోస్ ఐకాన్ ఓపెన్ చేసి ఇక్కడ స్టోరేజ్ సెన్స్ ఉంది కదా, దాన్ని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. అక్కడ మనకు టర్న్ ఆన్ బటన్ ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకుంటే మనకి టెంపరరీ డిలీట్ ఫైల్స్ అనేవి ఆటోమేటిక్గానే డిలీట్ అయిపోతాయి. మన టెంపరరీ ఫైల్స్ అనేవి మన ల్యాప్టాప్కి ఇన్స్టాల్ అయితే కావు. చూసారా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా.